తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రైతుల ఖాతాలలో రేపు వచ్చేసి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వానాకాల సీజన్, యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను అయితే కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సన్న చిన్నకారు కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం మరోసారి 9,500 కోట్ల రూపాయలని బడ్జెట్ కిందగా పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నమాట. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అర్ధ ఎకరం నుంచి మొదలుకొని మనకి 10.5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట. ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కొంతమందికి రేపైతే ఈ నిధులను అయితే కేటాయించబోతున్నారన్నమాట. మరి ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులని పంపిణీ చేయబోతున్నారు అన్న వివరాలను తెలుసుకుందాము. ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినట్లయితే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అన్నమాట. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లయితే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించినటువంటి 2,000 రూపాయలు కలుపుకొని మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారన్నమాట. మరి ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న వివరాలను ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అందుకోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయడం లేదు. సో అందుకోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ, రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఎవరికైతే పోయిన యాసంగి సీజన్, వానాకాల సీజన్ వంటి సీజన్లలో డబ్బులు అనేది జమ కాలేవో వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద రైతుల ఖాతాల్లోకి వారికి రావాల్సినటువంటి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున ఆ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే ఏడాదిలో 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలని జమ చేస్తారో ఈసారి 23వ విడతకు సంబంధించినటువంటి 2,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన పీఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే పర్యటనలను అయితే జమ చేయబోతున్నట్లు వివరాలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ మొత్తం 8,000 రూపాయలు ఈ సెప్టెంబర్ నెల ఏదైతే ఈ ఆగస్టు నెల చివరిగా ముగియగానే సెప్టెంబర్ నెలలోనైతే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక నేరుగా ఈ డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండాలన్నమాట. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నేరుగా ఈ డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయస్.